ప్రపంచంలో అందరూ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారబోతుందా లేదా అని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భయంతో కూడా ఎదురు చూస్తున్నారు. కానీ జస్ట్ 1 మంత్ బ్యాకే ఇండియాకి, పాకిస్తాన్‌కి యుద్ధం జరిగితే మాత్రం దాన్ని ప్రపంచ యుద్ధం అవుతుందని ఎవరూ అనుకోలేదు. 3 సంవత్సరాల క్రితం మొదలైన రష్యా, యుక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు కూడా ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారవచ్చేమో అనుకున్నారు. అంటే ఇక్కడ మనకి ఒక కీ ట్రెండ్ కనిపిస్తుంది. ఇండియన్స్, పాకిస్తానీస్ కొట్టుకొని చచ్చిపోయినా కానీ అది మీ మధ్య ఉండే గొడవే, మీరు కొట్టుకు చావండి, దానికి ప్రపంచానికి ఏమీ సంబంధం లేదు. కానీ ఒక పర్టికులర్ తెగ వాళ్ళు కొట్టుకుంటేనే అది ప్రపంచ యుద్ధం అవుతుంది. నా ఉద్దేశం ప్రకారం అది పశ్చిమ సంస్కృతి ప్రపంచ యుద్ధమే అవుతుంది. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం లేకపోతే రెండో ప్రపంచ యుద్ధం వాళ్ళు చేసుకుంటేనే అది ప్రపంచ యుద్ధం అన్నారు. నాకు తెలిసినంతవరకు మొట్టమొదటి ప్రపంచ యుద్ధం మన కురుక్షేత్రంలో జరిగింది. మహాభారతంలో రాశారు దాని గురించి. పాండవులకి, కౌరవులకి మధ్య జరిగిన యుద్ధం 18 రోజులు జరిగింది. క్రీస్తు పూర్వం 5561 సంవత్సరంలో జరిగింది. ఆ 18 రోజుల్లో 5 మిలియన్ మగవాళ్ళు కాస్త 1 మిలియన్ మగవాళ్ళుగా మారారు. అంటే 18 డేస్లో 40 లక్షల మంది మగవాళ్ళు చనిపోయారు. అలా చనిపోవడం వల్ల ఆడ మగ రేషియో చాలా ఎఫెక్ట్ అయింది కూడా. కాబట్టి ఆ కురుక్షేత్రంలో జరిగిన యుద్ధంలో సిరియా నుంచి అటువైపు, అంటే వెస్ట్ ఏషియాలో సిరియా నుంచి, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అంటారు కదా, ఇటు కాంబోడియా, ఇండోనేషియా, మలేషియా, వీటన్నిటి దేశాల నుంచి కూడా ప్రజలు ఆ యుద్ధంలో పాల్గొన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో అవన్నీ కూడా మన చేతనే పరిపాలించబడుతున్నవి. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆసియా ప్రపంచంలోని అతిపెద్ద ఖండం. అలాంటి ఆసియాలో చాలా దేశాలు అంటే ప్రస్తుతంలో చాలా దేశాలు, ఆ రోజుల్లో ఒకటే సామ్రాజ్యం అనుకోండి, వాళ్ళందరూ చేసుకున్న యుద్ధమే మొట్టమొదటి ప్రపంచ యుద్ధం. కానీ ఈ ప్రపంచం పాశ్చాత్య ప్రపంచం కాలేదు కాబట్టి దాన్ని ప్రపంచ యుద్ధంగా గణించలేదు వాళ్ళు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ మూడో ప్రపంచ యుద్ధం ఏదైతే వస్తుంది అని మనం భయపడుతున్నామో అది పాశ్చాత్య ప్రపంచ యుద్ధం మూడోది అని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. మరి మీరేమంటారో